9+ న్యూస్. కొంతమందికి ప్రేమ మత్తులో ఏం చేస్తున్నామో తెలియట్లేదు. కన్ను మిన్ను కానడం లేదు. కని పెంచి మంచి బుద్ధులు చెప్పే కన్నవాళ్ళని పరాయి వాళ్ళుగా భావిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఒక దారుణమైన ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్న కూతురే కసాయిగా మారి తన తల్లిదండ్రులను, సొంత చెల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఈ నెల 22 నాడు బెంగళూరులో సిగేహళ్లి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఒక లివింగ్ రిలేషన్షిప్కు కుటుంబం అడ్డు చెప్పిందన్న కోపంతో తన ప్రియుడితో కలిసి 3 కుటుంబ సభ్యులను కడతెర్చింది ఓ యువతి. మృతులు సోమసుందర్, ముతులక్ష్మి, సుప్రియగా గుర్తించారు. ఈ సంఘటన చూసి అందరూ షాక్ అవుతున్నారు. బెంగళూరులో అసలేం జరిగింది? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు? పోలీసులు ఏం చెబుతున్నారు? కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు ఈ దారుణానికి ఎలా దారితీశాయో చూద్దాం. సిగేహళ్లిలో సోమసుందర్, ముతులక్ష్మి దంపతులు తమ చిన్న కూతురు సుప్రియతో కలిసి ఉంటున్నారు. వీళ్ళ పెద్ద కూతురు శ్వేత కన్నెత్ అనే యువకుడితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. తల్లిదండ్రులకు, చెల్లెళ్ళకి ఈ సంబంధం అస్సలు ఇష్టం లేదు. అనేక సార్లు శ్వేతను ఇంటికి తిరిగి రమ్మని, కన్నెత్తో బంధాన్ని తెంచుకోమని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ శ్వేత అందుకు ఒప్పుకోలేదు. దీనిపై కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 22న అంటే సోమవారం రాత్రి సోమసుందర్, ముతులక్ష్మి, సుప్రియ 3 శ్వేత ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్ళారు. అక్కడ మరోసారి శ్వేతను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే వాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ మరింత ముదిరి శ్వేత తన ప్రియుడు కన్నెత్తో కలిసి 3 కత్తులతో పొడిచి చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. లవర్ కోసం తన ఆత్మీయ బంధాన్ని వదులుకుంది. అత్యంత కర్కశంగా వ్యవహరించింది శ్వేత. ఈ దాడి జరిగిన తీరు చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ అనిపిస్తుంది. ప్రస్తుతం శ్వేత, కన్నెత్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుండి పారిపోయారు. ఈ దారుణానికి కేవలం లివింగ్ రిలేషన్షిప్ మాత్రమే కారణమా, లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్వేతకు దాదాపు 30 లక్షల రూపాయల బ్యాంక్ అప్పులు ఉన్నాయని, ఈ అప్పుల విషయంలో కూడా తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించారని తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు కూడా ఈ వివాదానికి ఒక కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంలో గొడవలు తీవ్రమై హత్యలకు దారితీశాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కేఆర్పురం పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరు నగరం అంతటా అలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పొరుగు రాష్ట్రాలకు కూడా సమాచారం అందించారు. ఈ కేసులో సాక్ష్యాలను బలంగా సేకరిస్తున్నారు. ఒక కన్న కూతురే కుటుంబాన్ని హత్య చేయడం అందరినీ షాక్కు గురి చేస్తుంది. సిగేహళ్లిలో ఆ ఇంటి చుట్టుపక్కల ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు సమాజంలో నైతిక విలువలు పతనాన్ని సూచిస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న శ్వేత, కన్నెత్ ఎక్కడ ఉన్నారన్నది పెద్ద ప్రశ్న. వారి మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగానూ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానూ పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కుటుంబ బంధాలకు విలువలను పక్కన పెట్టి వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. లివింగ్ రిలేషన్షిప్లు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఇవన్నీ కలిపి ఒక దారుణమైన నేరానికి దారితీశాయి. ఈ కేసు సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. పిల్లల పెంపకంలో, వారి నిర్ణయాలలో తల్లిదండ్రుల రోల్ ఎంత కీలకమనేది మరోసారి ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజం తీసుకోవాల్సిన చర్యపై కూడా విస్తృత చర్చ జరగాలి.
మొత్తానికి బెంగళూరులో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కన్న కూతురే కసాయిగా మారి తల్లిదండ్రులను చెల్లెల్ని చంపిన ఘటన ప్రజల మనసులను కలచివేస్తుంది. శ్వేత కన్నెత్ పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. త్వరలో నిందితులు పట్టుబడతారని ఆశిద్దాం. ఈ దారుణానికి పూర్తి కారణాలు ఏమిటి, దీని వెనుక ఇంకేమైనా కుట్ర ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాలి. ఇది నిజంగా విషాదకరమైన సంఘటన.